ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీ ప్రోడక్ట్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో ఈవెన్ పర్ఫెక్ట్ ప్లేస్ కూడా అంతే కీ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ మీరు ఎన్ని క్రోర్స్ పెట్టి ఒక బిజినెస్ సెటప్ చేసినా కానీ ప్లేస్ పర్ఫెక్ట్గా లేకపోతే అది లాసెస్కే దారితీస్తుంది. ఈ వీడియోలో మీకు కొన్ని క్రేజీ పాయింట్స్ చెప్తాను. బిజినెస్ ఎలాంటి ప్లేసెస్లో పెడితే బెస్ట్ అని చెప్పేసి ఈవెన్ నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో మీకు షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా చూడండి. మేబీ అది 2021 అనుకుంటా. లైక్ నా మార్కెటింగ్ స్టార్టింగ్ స్టేజెస్ అనమాట. అట్లా అప్పుడే కంపెనీని లాంచ్ చేశాను యాక్చువల్లీ. సో మార్కెటింగ్ వర్క్స్ పైన నేను లైక్ తిరుపతికి వెళ్ళాను. అందులో చంద్రగిరి అనే ఒక ప్లేస్లో బ్యాగ్ వేసుకొని లైక్ షాప్ టు షాప్ వెళ్తున్నాను. సో ప్రతి షాప్కి వెళ్తూ మా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మేము ఇది చేస్తామని చెప్పేసి ఎవ్రీథింగ్ వాళ్ళకి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ ఆ టైంలో. సో మెయిన్లీ మేము మార్కెటింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ పెట్టుకుంటాము. ఎలా అంటే లైక్ మీకు లెఫ్ట్ సైడ్ లేన్, రైట్ సైడ్ లేన్ ఉంటుంది కదా. సో లెఫ్ట్ సైడ్ లేన్లో వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం రైట్ సైడ్ లేన్కి వెళ్ళని చెప్పేసి కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. ఇది ఎవరైతే లైక్ మనము సేల్స్ చేస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్గా ఐడియా ఉంటుంది ఈ స్ట్రాటజీ అనేది. సో అలా లెఫ్ట్ సైడ్ లేన్ మొత్తం లైక్ షాప్ టు షాప్ తిరుగుతూ మొత్తం పిచ్చింగ్ ఇస్తున్నాను వాళ్ళకి. సో లెఫ్ట్ సైడ్ లేన్ మొత్తం అయిపోయే వరకు మాకు అరౌండ్ లైక్ 1 అయింది. సో ఆఫ్టర్నూన్ లోపు నాకు కొన్ని కాల్ బ్యాక్స్ పడ్డాయి. సో ఎప్పుడైతే నేను లెఫ్ట్ సైడ్ లేన్లో వర్క్ చేస్తున్నానో అప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఏంటంటే ఒక కొత్త డెంటల్ అప్పుడే ఓపెన్ అవుతుంది. సో ఆ డెంటల్ చూశాను. లైక్ వాళ్ళు బోర్డ్ ఫిక్సింగ్స్ కానీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. సో అనుకున్నాను లైక్ ఓకే ఇది ఇప్పుడే అప్పుడే బిజినెస్ పెడుతున్నారు కదా, సో మెల్లగా రీచ్ కావాలని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్లీ. సో ఆఫ్టర్నూన్ తర్వాత మంచిగా లంచ్ చేసేసుకొని మళ్ళీ లైక్ రైట్ సైడ్ లేన్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో రైట్ లేన్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక డెంటల్ ఓనర్ కలిశాడు. ఎప్పుడైతే ఆ పర్సన్కి నేను మా సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లైక్ చాలా బాగున్న సర్వీసెస్ నార్మల్గా లైక్ వీ కెన్ ఆప్ట్ అని చెప్పేసి అతను ఆప్ట్ చేస్తున్నాం సర్వీసెస్. సో సేల్స్లో మేము ఏంటంటే వన్స్ మనకి డీల్ క్లోజ్ అయిన తర్వాత మేము ఆర్బీ బిల్డ్ చేస్తుంటాం. లైక్ వాళ్ళకి తెలిసిన షాప్స్ని రిఫర్ చేస్తారని చెప్పేసి మేము అలా ఆర్బీ బిల్డ్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఆర్బీ బిల్డ్ చేస్తున్నప్పుడు వీ స్పోకెన్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ వాళ్ళ పర్సనల్ థింగ్స్ కానీ అండ్ ఆల్సో బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు. సో చాలా అంటే చాలా మాట్లాడాం యాక్చువల్లీ. సో సడన్గా నాకు మాట్లాడుతున్నప్పుడు లైక్ మైండ్లో ఒకటి ట్రిగర్ అయింది. లైక్ పక్కన ఒక డెంటల్ కొత్తది ఓపెన్ అవుతుంది కదా, సో అది చెప్దామని చెప్పేసి సార్కి చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను అతనికి ఎలా చెప్పాను అంటే మన ఆపోజిట్ సైడ్లో లైక్ మనకు ఒక కొత్త డెంటల్ ఓపెన్ అవుతుంది. సో మేబీ హీ విల్ బికమ్ ఏ లైక్ బిగ్ కాంపిటీటర్ ఫర్ యూ. సో చూసుకోండి కొంచెం అని చెప్పేసి ఈ విధంగా చెప్పాను యాక్చువల్ సార్కి నేను. ఆ డాక్టర్ ఆ మాట వినగానే ఫస్ట్ చాలా నవ్వుకొని మార్కెటింగ్కి నువ్వు కొత్త మనీ అని అడిగింది యాక్చువల్లీ అతను నన్ను. అవును సార్ నేను కొత్తగా స్టార్ట్ అయ్యానని చెప్పాను. సో లేదు మనీ, అతను నాకేం కాంపిటేటర్ ఏం కాదు. లైక్ అతను రావడం నాకు ఇంకా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఈవెన్ నేను దేవుని ప్రే చేస్తున్నాను లైక్ ఈ లేన్ మొత్తం కూడా, ఈ ఏరియా మొత్తం కూడా డెంటల్స్ తోటి మొత్తం నిండిపోతే చాలా బాగుంటుంది నేను థింక్ చేస్తున్నాను. ఆ పర్సన్ నాకు చెప్పారనమాట. నేను ఆ మాట వినగానే ఫస్ట్ షాక్ అయిపోయాను. అరే అదేంటి లైక్ డెంటల్స్ ఎక్కువ పడితే ఇతనికి లైక్ కాంపిటీషన్ ఉంటుంది కదా, బట్ ఇతనేంది ఇలా అంటుందని చెప్పేసి నేను ఫస్ట్ షాక్ అయ్యాను. సో అది నా మార్కెటింగ్ స్టార్టింగ్ స్టేజెస్ కాబట్టి నాకు అది పర్ఫెక్ట్గా నేను గ్రాప్ చేసుకోలేకపోయాను వాట్ హీ వాస్ సేయింగ్ అని చెప్పేసి. సో ఆఫ్టర్ దట్ మీటింగ్ నేను మళ్ళీ కొత్త ప్లేసెస్కి వెళ్ళేసి లైక్ మార్కెటింగ్ చేయడము అండ్ ఆల్సో న్యూ కస్టమర్స్తో మాట్లాడము అండ్ ఆల్సో న్యూ ప్లేసెస్కి వెళ్ళడం లైక్ కర్ణాటక, తిరుపతి, లైక్ ఆంధ్రప్రదేశ్, లైక్ చిత్తూరు. సో ఇలాంటి ప్లేసెస్ తిరగడం స్టార్ట్ చేశాను. సో ఆఫ్టర్ 6 months తర్వాత లైక్ ఐ హ్యావ్ అబ్జర్వ్ వన్ థింగ్. మోస్ట్ ఇన్ కేసెస్ ఏంటంటే లైక్ ఒకటే లేన్స్లో కానీ ఒకటే ఏరియాస్లో కానీ సేమ్ బిజినెసెస్ లైక్ అదే ప్లేస్లో అదే కేటగిరీ ఆఫ్ బిజినెస్ ఉండాలని నేను అబ్జర్వ్ చేశాను. అది లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ హాస్పిటల్స్ అన్ని కూడా ఒకటే ఏరియాలో ఉంటాయి. ఆర్ లైక్ కోచింగ్ సెంటర్స్ని అబ్జర్వ్ చేస్తే లైక్ కోచింగ్ సెంటర్ మొత్తం ఒకటే ఏరియాలో ఉంటాయి లైక్ అమీర్పేట్లో కానీ. అసలు దీంట్లో ఉన్న స్ట్రాటజీ ఏంటి, అసలు ఎందుకు నార్మల్గా సేమ్ బిజినెస్ సేమ్ ప్లేస్లో పెడుతున్నాను చెప్పేసి అప్పుడు నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నాకు వచ్చిన బెస్ట్ పాయింట్స్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, వినండి. ఈవెన్ మీరు మీ బిజినెస్కి ఒక రైట్ ప్లేస్ చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ పాయింట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్, కస్టమర్ కన్విన్సింగ్. మోస్ట్లీ ఏమవుతుందంటే ఒక కస్టమర్ ఒక ప్లేస్కి ఎంటర్ అయినప్పుడు అతనికి చాలా ఈజీగా అర్థమవుతుంది లైక్ కంపేరింగ్ చేసుకోవడంలో ప్రైజింగ్ కానీ ప్రొడక్ట్ కానీ ఇవన్నీ అతను చాలా ఈజీగా కంపేర్ చేసుకోగలుగుతాడు. మోస్ట్ ఇన్ కేసెస్ ఒక పర్సన్ ఆ లేన్కి ఎంటర్ అయినప్పుడు లైక్ షాప్స్ మారుతుంటాడు కానీ ప్లేస్ మారడు. సెకండ్, మోర్ ఫుడ్ ట్రాఫిక్. సో బిజీ ఏరియాస్లో మోస్ట్లీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కస్టమర్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి మీకు ఈవెన్ బిజినెస్ చాలా ఎక్కువగా అవుతుంది. థర్డ్, మార్కెటింగ్. ఆ ప్లేస్లో ఏ షాప్ ఓనర్ అయినా కూడా మార్కెటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఈవెన్ బిజినెస్ మీకు కూడా వస్తుంది. మార్కెటింగ్ అతను చేస్తాడు బట్ బిజినెస్ మీకు కూడా వస్తుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది అనుకుందాం, లైక్ వీ హ్యావ్ సంథింగ్ సర్వీసెస్ అని చెప్పి మీకు వచ్చాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళాలనుకుందాం. వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు అక్కడ ప్రొడక్ట్ నచ్చకపోతే ఆర్ ఎల్స్ లైక్ ప్రైజింగ్ మీకు నచ్చకపోతే
మీరు మోస్ట్లీ ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేద్దామని చెప్పేసి మైండ్ సెట్తో అక్కడికి వెళ్తారు. సో ఆ పర్సన్ అక్కడికి రావడం వల్ల మోస్ట్లీ ఆ పర్సన్ అక్కడ ఉన్న లేన్లోనే వేరే వేరే షాప్స్లో తీసుకుంటారు, కానీ లైక్ హీ డోంట్ ప్రిఫర్ టు గో టు అదర్ లేన్. ఫోర్త్, ట్రస్ట్ ఫ్యాక్టర్స్. ఒక ఏరియా ఫేమస్ అయినప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్స్ కూడా ట్రస్ట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. లైక్ ఆ స్పెసిఫిక్ ఏరియాలో లైక్ చాలా మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి అని చెప్పేసి, సో మీకు ఈ విధంగా కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్, వర్డ్ ఆఫ్ మౌత్. ఒకవేళ ఒక కస్టమర్ ఆ ప్లేస్ నుంచి హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అతను ఆటోమేటిక్గా అతనే 10 మందికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడే మీకు నార్మల్గా ఏంటంటే ఆ ప్లేస్ గురించి వైరల్ అయిపోతుంది. లైక్ పలానా ప్లేస్లో నేను సంథింగ్ తీసుకున్నాను, లైక్ ఇది మీరు ట్రై చేయండి అని చెప్పేసి ఆటోమేటిక్గా అతను వర్డ్ ఆఫ్ మౌత్ తోటే మీకు అది మార్కెటింగ్ అయిపోతుంది అక్కడ. నెక్స్ట్, షేర్డ్ రిసోర్సెస్. సేమ్ ఏరియాలో సేమ్ బిజినెస్ ఉండడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే లైక్ మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ ఆర్ ఎల్స్ లైక్ సప్లయర్స్ థింగ్స్ కానీ అందరికీ సేమ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి మీకు అక్కడ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు ఆ ప్లేసెస్లలో. నెక్స్ట్, నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్స్. సో అందరు కూడా ఓనర్స్ మీరు సేమ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి ఈవెన్ మీరు వాళ్ళతో ఐడియా షేర్ చేసుకోవచ్చు, నెట్వర్కింగ్ మీరు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ కస్టమర్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ మీకు ఉంటాయి అక్కడ. ఇలా ఒక్కటి కాదు, సేమ్ బిజినెస్ ఏరియాలో మీ బిజినెస్ మీరు సెటప్ చేసుకోగలిగితే మాత్రం మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ లోకల్ షాప్స్ మాత్రమే ఈ స్ట్రాటజీని ఫాలో అవుతారని కాదు, ఈవెన్ లైక్ మీరు చూసుకున్నట్టయితే పెద్ద క్లాతింగ్ స్టోర్స్ కానీ పెద్ద బ్రాండ్స్ కానీ అన్నీ మీకు పక్కనే ఉంటాయి మోస్ట్లీ. సో ఈవెన్ వాళ్ళు కూడా చాలా పెద్ద స్ట్రాటజీ మైండ్లో పెట్టుకొని అలాంటి సెటప్ చేశారు. మెయిన్లీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కాంపిటీషన్స్కి భయపడ్డవాడు ఎప్పుడు కూడా అతను గ్రో కాడు. ఆ కాంపిటీషన్స్ నుంచి ఎలా అయితే ఒక కస్టమర్ని గ్రాప్ చేసుకుంటారో వాళ్ళనే రియల్ బిజినెస్ ఓనర్స్ అని అంటారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే కంపల్సరీ అలాంటి ప్లేస్లో మనం ప్రిఫర్ చేసుకోవాలా, లైక్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అఫోర్డబుల్ లేకపోతే ఆర్ఎల్స్ లైక్ అక్కడ ప్లేస్ దొరకకపోతే ఎలా అని చెప్పేసి మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఇఫ్ మీకు బిజినెస్ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండి లైక్ మీరు వేరే ప్లేస్ చూసుకోవాలనుకున్నా కూడా చూసుకోవచ్చు, బట్ మీరు ఇలాంటి కొన్ని కీ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. లైక్ మెయిన్లీ ఏంటంటే కస్టమర్స్ నీడ్ని బట్టి మీరు ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ మీది రెస్టారెంట్స్ కానీ లైక్ బేకర్స్ కానీ స్టేషనరీ కానీ ఆర్ కోచింగ్ సెంటర్స్ కానీ ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో ఒకవేళ మీది కూడా బిజినెస్ ఉంటే లైక్ జస్ట్ గో ఫర్ ద కాలేజ్ ఏరియాస్. ఆర్ మీది ఒకవేళ సూపర్ మార్కెట్ అనుకుందాం, సలూన్స్ అనుకుందాం, ఆర్ ఎల్స్ లైక్ ఏదైనా సంథింగ్ లైక్ మిల్క్ సప్లయర్స్ అనుకుందాం. లైక్ మీరు ఈ టైప్లో మీది ఏ కేటగిరీ ఉన్నా కూడా జస్ట్ గో ఫర్ ద అపార్ట్మెంట్స్ ఆర్ లైక్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ మీరు చూసేసుకోవచ్చు. ఒకవేళ మీది మెడికల్ షాప్స్ కానీ జ్యూస్ సెంటర్స్ కానీ ఆర్ లైక్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ ఒకవేళ మెయిన్లీ మీది ఇలాంటి కేటగిరీ ఆఫ్ బిజినెస్ అయితే జస్ట్ గో ఫర్ ద హాస్పిటల్స్ ఏరియాస్లో మీరు ఒకవేళ బిజినెస్ సెటప్ చేసుకుంటే మీకు ఈవెన్ ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్స్ మాత్రమే, లైక్ మీరు ఇలానే సేమ్ కస్టమర్స్ నీడ్స్ని బట్టి మీరు ఏరియాని చూస్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్గా ఉంటే మీరు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను సజెస్ట్ చేస్తాను మీకు మంచి ఏరియాని. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ వీడియో ఇంతే గైస్, హోప్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ. సో నా నెక్స్ట్ వీడియోలో ఎస్కేపింగ్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక సెలవు, మళ్ళీ కలుద్దాం.